వెల్కమ్ బ్యాక్. బ్యాంకులు సామాన్యుల సొమ్మును బడాబాబులకు దోచిపెడుతుంటే ప్రభుత్వం ప్రజల సొమ్మును బ్యాంకులకు పంచిపెడుతోంది. ఏ విధంగా చూసినా నష్టపోతోంది ప్రజలే. బ్యాంకుల్ని నిరర్ధక ఆస్తుల నుంచి కాపాడేందుకు ఎన్డీఏ సర్కార్ వాటికి 2 లక్షల కోట్ల రూపాయలు చెల్లించింది. పీకల్లోతు కష్టాల్లో ఉన్న రైతు రుణమాఫీలు చేయకుండా సర్కారుకు చేతులు రాలేదు. ప్రభుత్వాలు ఉన్నది ఎవరి కోసం? ప్రజల కోసమా? బడా బాబుల కోసమా? నరేంద్ర మోడీది సూటుబూటు ప్రభుత్వం అని, ఆయన ఒకరిద్దరు బడాబాబుల కోసం పనిచేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పదే పదే విమర్శిస్తూ ఉంటారు. తాను 130 కోట్ల మంది ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేందుకే పనిచేస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పదే పదే చెబుతున్నారు. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్నట్లయితే వాళ్ల సొమ్మును దోచుకున్న వాళ్లను ఎందుకు వదిలేస్తోంది? నీరవ్ మోడీ చందా కొచ్చర్ వ్యవహారం బ్యాంకింగ్ రంగంలో బయటపడే పెద్ద స్కాములకు ఆరంభం మాత్రమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన హెచ్చరికలు నిజం కానున్నాయా? You have no idea what is going to happen to the Indian banking system in the coming months. You have no idea, because what has been done is that every single institution that supports this structure has been demolished. So Nirav Modi is just the beginning. Piyush Goyal is just the beginning. You will see what is coming now. ఫైర్ స్టార్ డైమండ్ జ్యువెలరీస్ వ్యవస్థాపకుడు నీరవ్ మోడీ, ఆయన బంధువు మోహుల్ చోక్సీ, రోటమాక్ విక్రమ్ కొఠారీ లాంటి వాళ్ళందరికీ బీజేపీ నేతలతో సత్సంబంధాలున్నాయి. ప్రధానమంత్రి మోడీ దావోస్ వెళ్లినప్పుడు నీరవ్ మోడీ అక్కడ ఆయన్ని కలుసుకున్నారు. భారత పారిశ్రామికవేత్తలతో మోడీ దిగిన ఫోటోలో నీరవ్ మోడీ కూడా ఉన్నారు. ఇక మోహుల్ చోక్సీకి ప్రధాని నివాసంలోనికి నేరుగా వెళ్లే చనువు ఉంది. 2015లో ప్రధాని మోడీ నివాసంలో ఇచ్చిన విందులో మోహుల్ చోక్సీ పాల్గొన్నారు. మోడీ ఆయనను ఇచ్చేవారు. సాక్షాత్తు దేశ ప్రధానితోనే అత్యంత సాన్నిహిత్యం ఉన్నవాళ్లే వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులకు కుచ్చుటోపి పెడుతున్నారు. ఒక్క నీరవ్ మోడీ, మోహుల్ చోక్సీ మాత్రమే కాదు, దేశంలో మరో 12 బడా సంస్థల అప్పులు ఎగ్గొట్టిన మొత్తం చూస్తే కళ్లు తిరగాల్సిందే. వీడియోకాన్ 58,000 కోట్లు, జేపీ గ్రూప్ 55,000 కోట్లు, ఎస్ఆర్ లిమిటెడ్ 50,000 కోట్లు, జిందాల్ గ్రూప్ 38,000 కోట్లు, అలోక్ ఇండస్ట్రీస్ 25,000 కోట్లు, ఏబీజీ షిప్ యార్డ్ 15,000 కోట్లు, ఆమ్టెక్ ఆటో 14,000 కోట్లు, పూన్స్ లాయిడ్ 14,000 కోట్లు, ఎలక్ట్రో స్టీల్ సిటీ 14,000 కోట్లు, అబాన్ హోల్డింగ్స్ 13,000 కోట్లు, మోనోత్ ఇస్పాత్ 12,000 కోట్లు, ప్రయాగ్రాజ్ పవర్ 12,000 కోట్లు, ఎరా ఇన్ఫ్రా గ్రూప్ 10,000 కోట్లు ఎగ్గొట్టాయి. ఇందులో మొదటి 12 మంది తీసుకున్న లోన్ల మొత్తమే 2.5 లక్షల కోట్ల వరకు ఉంది. ప్రస్తుతానికి ఇవన్నీ మొండి బకాయిలే. అంటే ఈ సంస్థలన్నీ గత కొన్నేళ్లుగా వీటికి వడ్డీలు కానీ వాయిదాలు కానీ కట్టడం లేదన్నమాట. ప్రభుత్వం కానీ ఆర్బీఐ కానీ 4-5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ ఫ్రాడ్స్ని పసిగట్టలేకపోవటం. ఎందుకంటే గవర్నమెంట్ నామినీ, ఆర్బీఐ నామినీ ఇద్దరూ కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ బోర్డులో సభ్యులు. సో బోర్డులో సభ్యులైనటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి కానీ, ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ కానీ ఏ రకమైనటువంటి గుర్తింపు లేకుండా ఇక్కడ పెరుగుతున్నటువంటి సంవత్సరానికి పెరిగేటటువంటి బ్యాంక్ గ్యారంటీస్లో ఎక్కడి నుంచి పెరిగినాయి, లెటర్ ఆఫ్ అండర్టేకింగ్స్ అనేటటువంటి దాన్ని ఎవరిచ్చినారు అనేటటువంటి దాని మీద ఏ రకమైన సమాచారం లేదు అని ఎప్పుడైతే చెప్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు శిక్షార్హులే. ఈ వ్యవహారం రాత్రికి రాత్రే జరిగింది కాదు, ఏళ్ల తరబడి సాగుతోంది. నోట్ల రద్దు తర్వాత బ్యాంకింగ్ రంగంలో అవలక్షణాలు ఒక్కటొక్కటిగా బయటకొస్తున్నాయి. యూపీఏ హయాంలో జరిగిన పాపాలు ఆ తర్వాత ఎన్డీఏ పాలనలోనూ కొనసాగాయి. నోట్ల రద్దు పుణ్యమాని ఒక్కటొక్కటిగా బయటకొస్తున్నాయి. వేల కోట్ల రూపాయల రుణాలు ఎగవేసిన సంస్థలపై ఇన్సాల్వెన్సీ బ్యాంక్ రెఫ్టీ కోడ్ కింద చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేయడంతో ఈ బండారం బయటపడింది. దేశంలోని 12 సంస్థలు ఎగ్గొట్టిన 8 లక్షల కోట్లలో 6 లక్షల కోట్లు ఎస్బీఐ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి తీసుకున్నవే. కంట్రీ కార్పొరేట్ల భర్తం పట్టేందుకు ఆర్బీఐ ఓ అడ్వైజరీ కమిటీని రూపొందించింది. ఇందులో ఎక్కువ మంది ఆర్బీఐ స్వతంత్ర సభ్యులే ఉన్నారు. ఈ కమిటీ ఇలాంటి కంట్రీ కార్పొరేట్ల భర్తం పట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ లా ట్రిబ్యునల్ ఈ కేసులకు అధిక ప్రాధాన్యమిచ్చి పరిష్కరిస్తుందని, 6 నెలల్లోగా సదరు కార్పొరేట్లు దారికి రాకపోతే క్రిమినల్ చర్యలకు కూడా వెనకాడబోమని ఆర్బీఐ చెప్పుకొస్తోంది. కానీ ఈ మొండి బకాయిలతో ఇప్పటికే పరిస్థితి చేయి దాటిపోయే దశకు వచ్చిందన్నది బ్యాంకింగ్ నిపుణుల అభిప్రాయం.